అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 139వ మేడే సందర్భంగా ఐఎఫ్టి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కుమ్రంభీం భవన్ లో జెండావిష్కరణ చేసి 139వ మేడే జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముందుగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చికాగో అమరవీరుల సాక్షిగా మనకు వచ్చినటువంటి 8 గంటల పని దినాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉంది. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి కనీసమైన హక్కులు, సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టే హక్కు కానీ ఎలాంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నది. వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా ఇలా రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. 44 చట్టాలను పునరుద్ధరించాలి. 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి కనీస హక్కులను కూడా కాపాడాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డును ప్రైవేట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలి. సంక్షేమ కోటి ప్రభుత్వమే నిర్వహించాలి. ఇచ్చేటువంటి కానుకలన్నింటినీ కూడా రెట్టింపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు అందరికీ కూడా 26,000 వేతనం ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేడే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో కార్మికులు, అమ్మాయి కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు అనేక మంది కోట్లలో దేశవ్యాప్తంగా ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికులు అందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళ నిర్ణయాలను పునరాలోచించుకోవాలి, పునఃసమీక్షించుకోవాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.